నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. శ్రీ భద్రకాళి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం 2026 కార్యక్రమంలో భాగంగా 8వ రోజు సందర్భంగా వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో నగర మేయర్ దంపతులు గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మేయర్ దంపతులతో పాటు పద్మశాలికుల బంధువులకు ప్రధాన అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికి అనంతరం పద్మశాలికుల బంధువులచే అర్చకులు సామూహికంగా కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం విశిష్ట అతిథిగా హాజరైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ సనాతన హిందూ ధర్మ ప్రాశస్త్యం గురించి వివరించారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా పద్మశాలి సంఘ ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై భద్రకాళి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక విశేషమైన రోజు, ఈరోజు దశమి రోజు. ఇందులో భద్రకాళి భద్రేశ్వరం కళ్యాణం మా కులం తరఫున నిర్వహించడం నిజంగా ఆ దేవత మాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ. ఈరోజు రెగ్యులర్గా వచ్చే ఎవ్రీ సంవత్సరం వచ్చిన దానికంటే కూడా మా పద్మశాలి కమిటీ వాళ్ళు చాలామంది పూజకు కూడా హాజరవ్వడం జరిగింది. 9:30కే వచ్చి తర్వాత అన్నదానం కూడా ఒక 15 నుంచి 2000 మందికి సరిపడా అన్నదానం కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందడానికి మా కులం తరఫున అందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద ఉండి ఇంకా మమ్మల్ని ముందుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటాను. జై పద్మశాలి, జై మార్కండేయ, జై భద్రకాళి.